కరీంనగర్ మల్టీపర్పస్ పార్క్ పనులను మేయర్ సునీల్ రావు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీసి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 11,20,00,000 రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు సునీల్ రావు. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్క్లో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మ్యూజికల్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. అంతేకాకుండా గ్రీనరీ, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, పెద్దలు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు యాంపీ థియేటర్, ఫుడ్ లవర్స్కు ఫుడ్ కోర్ట్, ఏపీడీఎం ఫ్లోరింగ్ అందుబాటులో రానున్నాయన్నారు. పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, ఎంపీలు అందిస్తున్న సహకారాన్ని మరవలేమన్నారు. ఇప్పటికైనా కరీంనగర్లో 25 పార్కులు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. నగరంలో ఇప్పటివరకు 30 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్న మేయర్, కొత్తగా 30 ఓపెన్ జిమ్ల ఏర్పాటు కోసం టెండర్లను పిలవనున్నామన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2,20,00,000 రూపాయలతోటి మరి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్నటువంటి పార్క్ ఇది. మరి దాదాపుగా 6 ఎకరాల స్థలం ఉంటుంది దాదాపుగా. ఇదంతా కూడా కరీంనగర్ నగర ప్రజలు పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు మరి గత 2-2.5 సంవత్సరాలుగా పనులు కొనసాగి ఎట్టకేలకు చివరి దశకు వచ్చినాయి. దాదాపు ఈ త్వరలోనే ప్రారంభించేందుకు కూడా అన్ని అనుకుంటా ఉన్నాం. దీనిలో మంచి మ్యూజికల్ ఫౌంటైన్, 2 కోట్ల రూపాయలతో మ్యూజికల్ ఫౌంటైన్ కావచ్చు, మంచి గ్రీనరీ కావచ్చు, పిల్లలకు ప్లే ఏరియా కావచ్చు, పెద్దలకు ఎప్పుడైనా సాయంత్రం పూట ప్రోగ్రాం జరుగుతుంది యాంపీ థియేటర్ కావచ్చు, అంతేకాకుండా మంచి ఫుడ్ కోర్టు, ఏదైతే ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందించేందుకు ఆహ్లాదపరంగా పొద్దున మార్నింగ్ వాకర్స్ వచ్చేందుకు మంచి బ్రహ్మాండమైన ఈపీడీఎం ఫ్లోరింగ్, దాదాపు 1,50,00,000 రూపాయలతో ఈపీడీఎం 600 మీటర్ల లెంత్ ఉన్నటువంటి ఈపీడీఎం ఫ్లోరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము జ్యోతిబా పూలే పార్క్ చేసి దాదాపు 2.5-3 సంవత్సరాలు పై జరిగింది. ఇప్పటికి ప్రజలు వందలాది మంది రోజు ఉదయం సాయంత్రం మహిళలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు వచ్చి